అసలే దారుణ ఓటమితో కుంగిపోతున్న ఫ్యాన్ పార్టీకి నేతల వలసలతో రెక్కలు విరిగిపోతున్నాయి. వరుస షాక్లతో ఫ్యాన్ విలువెల్లాడిపోతోంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైసీపీ నేతలంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నారు. ఇంకొంతమంది వైసీపీకి భవిష్యత్తు లేదని ఇతర పార్టీలోకి వలసపోతున్నారు. మరోవైపు అధినేత నుంచి ఎలాంటి బుజ్జగింపులు భరోసాలు లేకపోవడంతో ఎవరి దాలు వాళ్ళు చూసుకుంటున్నారు. దీంతో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. అటు సీనియర్లు కూడా సైలెంట్ అయిపోవడంతో అసలు వైసీపీలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటోంది. అయితే ఆ పార్టీకి షాకులు మాత్రం తప్పడం లేదు. ఒక్కరోజే 3 ఘటనలు ఆ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. 2019లో 151 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అద్భుత విజయం సాధించింది. దేశాన్ని తన వైపు చూసేలా చేసింది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికే దానికి మించిన ఓటమితో మరోసారి దేశంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. భారీ ఓటమితో పార్టీలో వైఫల్యాలు సైతం బయటపడుతున్నాయి. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలంతా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఓటమి ఎదురైన వెంటనే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేశారు. సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మద్దాలి గిరి, కిలారి రోసయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీకి దూరమయ్యారు. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే సీనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూనియర్లు అసలు మాట్లాడడం మానేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ నగరపాలక సంస్థ నుంచి కార్పొరేటర్లు టీడీపీ జనసేనలోకి క్యూ కట్టారు. ఇటువంటి తరుణంలో విశాఖ స్థాయి సంఘ ఎన్నికలు జరిగాయి. 10కి 10 స్థానాలను టీడీపీ కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముందు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇటు పిఠాపురం నియోజకవర్గం నుంచి పెండెం దొరబాబు కూడా వైసీపీని వీడారు. 2019 ఎన్నికల్లో ఇదే సీటు నుంచి గెలిచారు పెండెం దొరబాబు. కానీ పవన్ పోటీ చేసేసరికి దొరబాబును పక్కన పెట్టారు జగన్. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తెరపైకి తెచ్చారు. అయితే 5 ఏళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీ కోసం కష్టపడితే తనను పక్కన పెట్టడాన్ని దొరబాబు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో వైసీపీలోనే కొనసాగారు. కానీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు దొరబాబు. దొరబాబుతో పాటు మరికొంతమంది వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇటు అనంతపురం జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తరుణంలో అక్కడ పార్టీకి అండగా నిలిచేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీ విడుతున్నట్లు చెబుతున్నా వేరే పార్టీలో చేరేందుకే ఆయన రాజీనామా బాట పట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి తేరుకుంటున్న తరుణంలో ఇలా నేతలు పార్టీ నుంచి బయటకు రావడం, స్థానిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం వైసీపీకి షాకింగ్ ఇచ్చే పరిణామాలే. ఇంత జరుగుతున్నా పార్టీకి డ్యామేజ్ అవుతున్నా వైసీపీ అధినేత జగన్ మాత్రం నోరు మెదపడం లేదు. కనీసం నేతలను పిలిచి బుజ్జగింపులు భరోసాలు కూడా లేకపోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో వైసీపీలో క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి వీటిపై వైసీపీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.